నూనెతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. కట్టులే సూకెటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. హాయ్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఊరుగల్లుకి ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిటింగ్ ఉండే. ఫైనలీ వచ్చేసాను. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. క్రేజీగా ఆలోచించి క్రేజీగా ఆన్సర్ చేయండి. ఓకే, మీ భర్త ఏం చేస్తే మీరు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతారు? ఆయనకి ఇష్టమైంది వండి పెడతారు. మా ఆయనకైతే వంట అస్సలు రాదు. ఒక వంట నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. నీకు ఏమి ఇష్టం చెప్పు? నాకు ఆలు కర్రీ. మా ఆయన మా ఫ్యామిలీతోని హ్యాపీగా గడిపితే. అంటే గడపట్లేదా? మీతోనే హ్యాపీగా గడపకుండా ఇంకెడ తిరుగుతున్నాడమ్మా? మా సార్ పోలీస్ జాబ్ కదా. పోలీస్ జాబా? పోలీస్ జాబ్ కాబట్టి గడపడు కదా ఎక్కువ. సేమ్ అమ్మా. దీనికి పరిష్కారం ఏముందా? ఎందుకంటే మా ఇంట్లో కూడా మా ఆవిడ మా అమ్మ ఒరే నువ్వు ఊరూరా తిరుగుతున్నావు ఆడవాళ్ళు మీకు జోరాలు అనుకుంటూ మాకు టైమే స్పెండ్ చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటంటారు? కొద్దిగా సేపు అన్న పిల్లలు భార్య అని చూసుకొని వాళ్ళకు నచ్చ చెప్పి వాళ్ళకి ఇష్టమైన కాడికి తీసుకుపోయి మళ్ళా వీలైనప్పుడు తీసుకుపోతా అని కూల్గా చెప్తే మంచిగా ఉంటారు. సూపర్ అమ్మా, మంచి మాట. అదే నేను చేస్తా ఇప్పటి నుంచి. ఇక్కడ నుంచి హాయ్, వాట్స్ యువర్ నేమ్? ప్రతిభ. వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చదువుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? నేను డిగ్రీ 3rd ఇయర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. వెరీ నైస్. చెప్పనా, ఫ్యూచర్ లో మీ ఆయన ఏం చేస్తే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు? మా మాట వినకపోయినా పర్లేదు కానీ విన్న ట్యాగ్ చేస్తే చాలు. కరెక్ట్ నా. వెరీ గుడ్. ఇది నీ ప్రతిభ. అరే వరల్డ్ కప్ ఇరా. ఓకే, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే శ్రీదేవి గారు మళ్ళీ పుట్టుకొచ్చారేమో. శ్రీదేవి గారిని గుర్తు చేస్తున్నారు కాబట్టి ఒకసారి లా 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 లా. శ్రీదేవి గారంటే ఇలియానా వచ్చింది ఏంది మేడం? మేడం మీ పేరు? హాయ్ రవి, నా పేరు స్వప్న. మీ ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ హీరో గుర్తొచ్చాడు? ఏ హీరోలాగా అనిపించాడు? మా ఆయన లాగానే అనిపిస్తారు రవి. అమ్మా మీ పేరు? సార్ నా పేరు మానస. మీ ఆయన్ని ఫస్ట్ టైం చూడగానే అరే మా ఆయన ఈ హీరోలో ఉన్నాడే. నాగార్జునలా ఉంటారు. మీ పేరు? నా పేరు లత అండి. లత గారు. చెప్పండి, మీ ఆయన ఏ హీరోలో ఉంటాడు? మా ఆయన కృష్ణ రాజు లాగా ఉంటారు. కత్తందుకో నా ఆల్ది ఒక్క దెబ్బకలేవా. శ్రీదేవి గారు? నా పేరు రమ అండి. ఓకే, మీ ఆయన చూస్తే నాకు సాయి కుమార్ గారు గుర్తొస్తారు అంటారు ఇప్పుడు, ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్ అంటారు. అంతేనా లేకపోతే వేరే ఆన్సర్ ఏమనుందా? లేదు లేదు, రియల్ హీరో. మీ ఆయనకి రీసెంట్ గా డ్యూటీలో బిజీ ఉంటాడు కాబట్టి ఐ లవ్ యూ చెప్పే అవకాశం వస్తుంటుందా? చాలా తక్కువ అండి. ఇప్పుడు వచ్చింది అవకాశం. ఇప్పుడు ఆయన టీవీ చూస్తుంటాడు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి ఆయనకి. హాయ్ నాని, ఐ లవ్ యూ. నేను ఎన్నడూ చెప్పలే, ఎప్పుడు టైం దొరకలే. ఎన్నడూ చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు నిజంగానే. నువ్వు నాకు చెప్పలేదు, నీకు నేను చెప్పలేదు. కాకుండా ఇద్దరు ప్రేమలు ఒకటే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మేడం మీ పేరు? నా పేరు కళ్యాణి. మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు? మా ఆయన ప్రభాస్ లాగా ఉంటారు. నీకు చెప్పారు ఎప్పుడన్నా మీ ఆయనకి నువ్వు ప్రభాస్ లా ఉంటావు అని? చెప్పా. ఏమన్నాడు ఆయన? చాలా అంత సీన్ లేదా అంటాడు. మేడం మీ పేరు? దీప్తి అండి. మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు? మా ఆయనలానే ఉంటారు, మా ఆయనలానే ఉంటారు. మహాప్రసాదం. థ్యాంక్ యూ. దౌడకి గట్టి కొట్టింది. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్రి పోలే.
ఆల్రైట్, సో ఇక్కడ బెలూన్స్ రెడీగా ఉన్నాయి. మీరు 4 బెలూన్లు పగలగొట్టి ఈ బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే ఏ టీం మెంబర్ అయితే పగలగొడతారో ఆ టీం మెంబర్ కి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది. రెడీ, 3, 2, 1 గో. ఆవిడ రోజు గోడలకి మూలలు కొట్టారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ జాగ్రత్తగా వినండి. మీరు కూడా వినండి. వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తుంది. మీకు కూడా పాయింట్ వచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్. బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగని పదగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా. ఇంతవరకు విన్న పాటలో ఎంతమంది ఆడవాళ్ళ పేర్లు వినిపించాయి? ముగ్గురు. ఏవేవి? సరోజిని, మహా మహా, అది లేదుగా మహా చెప్పండి. సరోజిని. ఓకే, 3 అన్నారు కాబట్టి ఒకటే చెప్పారు. ఇంకా 2 అంతేనా? టైం అప్. ఎస్, మీకు ఛాన్స్ వచ్చింది. ముగ్గురు పేర్లు వచ్చినాయి. ఒకరు సరోజిని, ఇంకొకరు మాలిని, రజని. షూర్, వీళ్ళు 3 పేర్లు చెప్పారు, వీళ్ళు ఒకటే పేరు చెప్పారు. ప్లే ది సాంగ్. బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగని పదగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా. టోటల్ గా 5 వచ్చాయి, కానీ 3 చెప్పారు. మీరు 3 చెప్పారు, కానీ ఒకటే పేరు చెప్పారు, కానీ 3 పేర్లు చెప్పారు కాబట్టి పాయింట్ వచ్చింది. 2వ పాయింట్ కూడా వచ్చేసిందంటే అడ్రస్ లేకుండా ఓడిపోతారు వాళ్ళు పాపం. 3, 2, 1 గో. వెరీ గుడ్, సూపర్. ఈసారన్నా పాయింట్ రావాలి. జాగ్రత్తగా వినండి. ఆడియో ప్లీజ్. మిలమిల మెరిసే మగువా నువ్వు మేనక చెల్లెలివా నిగనిగలాడే భామా నువ్వు లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువ్వు మదనుడి మరదలివా. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. క్వశ్చన్ ఇస్, ఈ పాటలో హీరోయిన్ ని ఎవరికి చెల్లెలు అన్నాడు, ఎవరికి మరదలు అన్నాడు? మేనక చెల్లెలు. మరదలు? మదనుని మరదలు. షూరా? ఓకే, సేమ్ ఆన్సర్. పాట ప్లే చేయరా. మిలమిల మెరిసే మగువా నువ్వు మేనక చెల్లెలివా నిగనిగలాడే భామా నువ్వు లేత పసిడి బొమ్మ. రైట్ ఆన్సర్. 1 పాయింట్. లాస్ట్ డిసైడింగ్. 3, 2, 1 గో. థర్డ్ అండ్ ఫైనల్ సాంగ్. ఎర్రాని కుర్రదాని గోపాల కుర్రు మందిని చూపు నాకేలా కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్ట తేనె కావాల గోపాల. హీరోయిన్ ఈ పాటలో దేనికోసం వచ్చావు అని అడిగింది. కోడి కోసం వచ్చావా గోపాల? కోడి కోసం. పుట్టతేన కావాలా గోపాల? ఓకే, యు హావ్ ఎ డిఫరెంట్ ఆన్సర్. సేమ్ ఆన్సర్. కోడి కోసం. షూర్. లెట్స్ చెక్. మ్యూజిక్. కుర్రు మందిని చూపు నాకేలా కోడి కోసం వచ్చావ గోపాల. రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ లక్. మీ ముగ్గురు నాతో పాటు వస్తున్నారు. లక్కీ జోన్. లక్కీ జోన్ లో 5 జార్లు, ఒక జార్ లో 100 రూపాయలు, ఇంకో జార్ లో 3000 రూపాయలు, మధ్యలో 1500, 1000, 2500 అలా ఉన్నాయి. ఒక్కొక్క జార్ తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, మీరు తెచ్చుకున్న జార్ లో గెలిచిన అమౌంట్ మీకు కాదు, మీ పక్కన ఉన్న ఇంకో మహిళకి. మీరు తెచ్చుకున్న అమౌంట్ పక్కన, మీరు తెచ్చుకున్న అమౌంట్ పక్కన, మీరు తెచ్చుకున్న అమౌంట్ ఈవిడికి వెళ్తుంది. 3, 2, 1 మ్యూజిక్.
కలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. ఓకే సరే మేడం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేయండి, అందులో ఎంత అమౌంట్ ఉందో చూడండి, అది పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. ఇంత కష్టపడి 500 పక్కన ఆవిడకి ఇవ్వండి. ఆవిడ తెచ్చింది 2000 కానీ తీసుకుంది 500. ₹1000 మేడంకి వచ్చేసి. లెట్స్ స్టార్ట్ a second round. ఇది సార్మా బ్రాండ్. సెకండ్ రౌండ్. ఎంత మందికి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం చెప్పండి. ఓకే, అందరికి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు ఎన్టీఆర్ గారి స్టెప్ ఒకటి చేస్తాను. ఆ స్టెప్ మీరు చేయాలన్నమాట. ఈ పాటలో నాకు పార్ట్నర్ కావాలి, శ్రీదేవి గారు కావాలి కాబట్టి ఇప్పుడు నువ్వే శ్రీదేవి. ఫస్ట్ నువ్వు క్యూట్ గా ఆడపిల్లలాగా నడు. ఆడపిల్లలాగా కాదా, అట్లా నార్మల్ అన్నాడు. నేను ఎన్టీఆర్ గారిలో ఇట్లా ఇట్లా నడుస్తా. ఓకే, ఫస్ట్ రా, ముందుకు రా, అట్లా అది వెరీ గుడ్. అది ఫస్ట్ స్టెప్. అలా వచ్చిన తర్వాత ఇట్లా పెట్టు. 1 2 3 4 మళ్ళీ తిప్పు 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 ఇట్లా పెట్టు. 1 2. ఎవరికైనా వస్తా ఈ డాన్స్? మీరు చేస్తారా? ఒకసారి ఇటు రండి. ఫస్ట్ అయితే నడుచుకుంటూ వస్తారు, దాని తర్వాత మ్యూజిక్ చేంజ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8. దాని తర్వాత చేతుల్లో పెట్టండి. 1 2. వెరీ గుడ్, వచ్చేసింది ఆల్రెడీ. రెడీ? 1 2 3 4 5 6 7 8. మళ్ళీ 1 2 3 4. ఇది స్టెప్. ఓకే, మిస్టర్ బాబురావు మ్యూజిక్ వేసుకో. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. మొత్తం పులిహోర కలుపుతుందిరా. నేను చెప్పింది చెయ్యి ఇప్పుడు. రెడీ? మధ్యలో రా. రెడీ? అరే ఏనా మ్యూజిక్? ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. నేను చెప్పింది ఏంది? లాస్ట్ కి అంతా అయిపోయిన తర్వాత పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకాల నుంచి ఎన్టీఆర్ గారి స్టైల్లో పటా అని కొట్టాల. ఇప్పుడు నీ పాటను ఎంచుకోండి. లాస్ట్ కి పాట అయిపోయినా కొట్టాల. 3 2 1 మ్యూజిక్. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి ఎవరు ఎన్టీఆర్, ఎవరు శ్రీదేవి గారు? రండి మా మీ ఇద్దరు రండి. 3 2 1 మ్యూజిక్. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. మీ ఇద్దరు పైన పార్క్ ఉంది, ఆడ ఆడుకోండి అమ్మా. నాదమ్మా అదృష్టం, నాదమ్మా. ఓకే, ఇక్కడ నుంచి మేడం మీరు రండి మేడం. 3 2 1 మ్యూజిక్. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఊకే ఏంటిది? ఇది లేకుండా చేయవా? ఏరా మ్యూజిక్ లాస్ట్ టైం. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే. నువ్వు నిజంగా చెప్పు, ట్రాఫిక్ పోలీస్ లాగా చేసినావు కదా. థ్యాంక్ యూ అమ్మా.
ఈ అవకాశం నాకు ఇచ్చారు చూడండి, దగ్గర నుంచి చూసే అవకాశం. ఈ పాత పాట పక్కన పెట్టేసి ఒకటి లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఒకటి వచ్చింది, ట్రెండింగ్ డాన్స్ ఒకటి వచ్చింది. మా సిద్ధు జొన్నలగడ్డ చేసిన పాట. మీరు సినిమా పాట అనుకుంటున్నారు, కాదు. అది మా ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సెన్సేషన్ పాట అండ్ డాన్స్. అది ఇప్పుడు చేయబోతున్నారు మీరు. ఏరా మ్యూజిక్. అంతే, ఇదే స్టెప్, సింపుల్ గా ఎవరు చేయగలుగుతారు? రండి రండి రండి. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ మ్యూజిక్ ప్లీజ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఐదుగురే చేస్తారు. నిల్చోడం మైట్ రండి. ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ తరపు నుంచి గిఫ్ట్. 3, 2, 1 మ్యూజిక్. అందరూ బాగా చేశారు, కానీ ఒక్కరు అద్భుతంగా చేసింది, పర్ఫెక్ట్ గా చేసింది ఎవరంటే కంగ్రాచులేషన్. ఇట్లుంటది మరి ఫ్రీడమ్ తో వంట. ఎన్టీఆర్ గారి డాన్స్ స్టెప్ చేసిన వాళ్ళలో అద్భుతంగా చేసిన వాళ్ళకి 2000 రూపీస్. అండ్ సెకండ్ ప్రైజ్ లో ఉన్నది మీరు 1000 రూపీస్. కంగ్రాచులేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి డాన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ our third and final round. It's a family party. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఒకరు ఇక్కడ, ఒకరు అక్కడ, ఒకరు అక్కడ నిల్చుంటారు. ఓకే, ఇలా బాల్ ని ఈ బ్యాట్ తో ట్యాప్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పార్టిసిపెంట్ కి ఇవ్వాలి. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఆ బాస్కెట్ లో వెళ్ళాలి. ఏ మూమెంట్ లో కూడా బాల్ బౌన్స్ అవ్వకపోతే నేను ఆడనే స్టాప్ అని చెప్తా. బాల్ బౌన్స్ అవుతూ ఉండాలి, మీరు మూవ్ అవుతూ ఉండాలి. గాట్ ఇట్? మీతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్. ఎస్, మీ ఇద్దరు కూడా టేక్ ఏ పొజిషన్స్. స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. 1 minute గేమ్. కింద పడ్డది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. అమ్మో, నన్నంటుకుంటే ఇస్తావో జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, రగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. నువ్వు మెల్లగా ప్రశాంతంగా పైకి. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, ఓ జలకు. రెడీ రెడీ రెడీ. ఈసారి వస్తుంది. పెద్దమ్మ వచ్చింది. రెడీ పెద్దమ్మ. ఓకే, అర్థమైంది కదా గేమ్. వాళ్ళు 3 వేశారు, కానీ అందులో ఒకటి మైనస్. సో వాళ్ళ స్కోర్ 2. మీరు 3 వేస్తే గెలిచిపోతారు. జాగ్రత్తగా, ఆగం పడకుండా మెల్లగా ఆగండి. 3, 2, 1 గో. రండి రండి రండి. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పక్కకుందనే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి పైకి
కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు అమ్మా 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 మీరు ట్రెండ్ వెరీ గుడ్ అమ్మా ఇదే గేమ్. అన్ని డబ్బలకి డైరెక్ట్ వేశారు కాబట్టి 0 మీ స్కోర్ 2 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విన్నర్ గెలుచుకున్నారు 1 2 3,000 రూపాయలు. వెళ్లే ముందు గిఫ్ట్ హ్యాంపర్ టు ది ఓల్డెస్ట్ పర్సన్. నవ్వుతో ఆవిడ చల్లని చూపుతో ఇంట్రెస్టింగ్ గా చేసిన మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్. Alright, so that brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు